ఈరోజు ఎవరేమన్నా చులకన చేసి మాట్లాడినా అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనంగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. ఇక్కడున్న సభ్యులకు అవహేళన చేయొచ్చు, ఈ అవహేళన మాకే పరిమితమైంది. కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది. ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి, దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది, నిధుల లభ్యత ఎట్లుంది, ప్రాజెక్టులు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి పాల్పడ్డ అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు. అదేవిధంగా మా మిగతా మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడినారు. చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వే హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు. మరి ఈరోజు అందరికీ అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పెద్దల్ని తప్పుపట్టింది. కాగ్ నివేదిక ఇచ్చింది, ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ their report. We have tabled that report. They are finding faults with Chandrasekhar Rao, Harish Rao gar and other political executives, executive officers and engineers and agencies. ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో కక్షాపూరితంగానో గతంలో మాకు వాళ్ళకున్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశభిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025 ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025 జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈరోజు ఈ నివేదికపై ఈరోజు ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈరోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష.